పిల్లలను కూడా మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో ఎత్తుకొని వెళ్ళి అత్యాచారాలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం వీరినేమి శిక్షించదా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మరి కొందరైతే మాకు డబ్బు ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనే విధంగా తయారయ్యారు. అటువంటి వారి వల్ల మహిళలు బయటికి రావాలంటే వారికి రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతూనే ఉన్నారు. అయినా కూడా మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను నేను వేడుకుంటున్నది ఒక్కటే, ఇప్పటికైనా అయ్యా మహిళలకు రక్షణ కల్పించండి. మహిళల రక్షణ కోసం ఎన్నో యాప్స్ని ఏర్పాటు చేశారు, అదేవిధంగా షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకు శిక్ష పడకపోవడం.